హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుమంత్. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మన డొమినార్ బైక్కి నేను హజార్డ్ ఫ్లాష్ మాడ్యూల్ కొనుక్కున్నాను. ఇది ఫ్లాష్ ఎక్స్ అనమాట. అండ్ ఇది రేస్ డైనమిక్స్ బ్రాండ్ నుంచి అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇవి బాక్స్లో ఉన్న కంటెంట్స్. ఇదేమో ఫ్లాష్ ఎక్స్ వాళ్ళ మాడ్యూల్, ఇదేమో వైరింగ్. ఇందులో మొత్తం మెన్షన్ చేశారు ఏ వైర్ ఏదని. సో బ్రేక్ లైట్, రైట్ ఇండికేటర్, నెంబర్ ప్లేట్ లైట్, లెఫ్ట్ ఇండికేటర్, అండ్ ఇదేమో మన మెయిన్ కనెక్టర్. అండ్ అట్లే ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. సో టు యాక్టివేట్ ఫ్లాష్ ఎక్స్, చేంజ్ బ్లింకింగ్ ప్యాటర్న్, సేవ్ అండ్ డియాక్టివేట్ ఎట్లా చేసుకోవాలి, అండ్ కంప్లీట్గా డియాక్టివేట్ ఎట్లా చేసుకోవాలని ఒక మాన్యువల్. అండ్ వారంటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. అండ్ ఇది సీరియల్ నెంబర్ అండ్ ఒక స్టిక్కర్ వచ్చింది ఫ్లాష్ ఎక్స్ వాళ్ళది. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం బైక్ దగ్గర. సో రేర్ సీట్ ఓపెన్ చేసుకున్నాం. సో ఇవి వైరింగ్స్ అన్నమాట. ఈ వైర్స్కి మనం ఫిట్ చేయాలి. సో ఎవ్రీ కప్లర్కి ఒక కలర్ కోడ్ ఉంది. సో ఫస్ట్ రైట్ ఇండికేటర్, ఎల్లో అండ్ బ్లాక్ కలర్ ఉంది కదా, సో ఇక్కడ కూడా చూడొచ్చు ఎల్లో అండ్ బ్లాక్ కలర్. సో ఇది ఇక్కడ కనెక్ట్ చేద్దాం. అండ్ ఇది ఇక్కడ కలర్ కోడింగ్స్ క్లియర్గా ఇచ్చారు, సో జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ ఇది లెఫ్ట్ ఇండికేటర్ అండ్ కలర్ గ్రీన్ అండ్ బ్లాక్. సో ఇక్కడ చూడొచ్చు ఇది గ్రీన్ అండ్ బ్లాక్. ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇది కప్లర్లో అండ్ ఇది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ లైట్. సో రెడ్ కలర్ ఉంది కదా, సో ఇది ఇక్కడ ఉంది రెడ్ కలర్. ఇది రెడ్ కలర్ కప్లర్ కనెక్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మెయిన్ది. సో ఇక్కడ పెద్ద కప్లర్ వైట్ది ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో ఎవ్రీ కప్లర్ లాక్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయండి, లేకపోతే లాక్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఇట్లా ఓపెన్ చేసాం కదా. సో ఈ జాయింట్ చూసుకోండి, ఇది ఇందులో కనెక్ట్ చేయాలి. ఓకే, అండ్ ఈ పార్ట్ ఇక్కడ. ఓకే, సో ఇది మన మెయిన్ మాడ్యూల్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, సో లైట్స్ గ్లో అయినాయి, అంటే మాడ్యూల్ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ చేసినట్టే. సో ఇప్పుడు యాక్టివేట్ చేయాలంటే రైట్, లెఫ్ట్, రైట్, సెంటర్. సో ఇక్కడ చూడొచ్చు ఇండికేటర్స్ ఆన్ అయినాయి కదా, ఒకసారి చూద్దాం. సో ఇలా గ్లో అవుతుంది. సో ప్యాటర్న్ చేంజ్ చేసుకోవాలంటే రైట్, సెంటర్. సో ఈ మాడ్యూల్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి మీరు ఎక్కడైనా ఇట్లా బైక్ సీట్ కింద అడ్జస్ట్ చేసేయచ్చు. సో నేనైతే వైరింగ్ని ఇక్కడ కవర్ చేసి సో సీట్ కింద ఇట్లా అడ్జస్ట్ చేశాను.